ఒక ఊర్లో ఒక పిల్లోడు చేపలు పట్టడానికి ట్రై చేసి చేపలు దొరకట్లేదనమాట. అందుకని ఆ ఊర్లో ఒక పెద్దాయన దగ్గరికి వెళ్ళి నాకు చేపలు పట్టడం రావట్లేదు ఎలా అని చెప్పి అతను గైడెన్స్ కావాలని అడిగితే అతను ఏం చేశాడంటే ఒక చిన్న ఒక చిన్న ఆకు లాంటిది తెచ్చి ఇది తిని వెళ్ళి చేపలు పట్టు దొరుకుతాయి, ఇది ఒక మంత్రించిన లాంటిది అని చెప్తే అతను వెళ్ళి ఆ ప్రాసెస్ తీసుకొని అంటే అది తిని వెళ్ళి చేపలు పట్టాడు. తనకి చాలా చాలా చేపలు దొరికినాయి అనమాట. అలా రోజు ఆకు తింటున్నాడు, చేపలు దొరుకుతున్నాయి, విచ్చలవిడిగా దొరుకుతున్నాయి అనమాట. ఇదంతా ఒక మహిమలాగా ఫీల్ అయ్యి అతను దేవుడిలాగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో బేసిక్గా ఈ బ్యాక్గ్రౌండ్లో జరిగింది ఏంటంటే ఆ పెద్ద ఆయన ఇచ్చింది జస్ట్ నార్మల్ ఏదో తమలపాకు లాంటి సింపుల్ ఆకు అనమాట. కానీ అది తీసుకుని వెళ్ళి నాకు ఈరోజు చేపలు దొరుకుతాయి అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ట్రై చేశాడు. ట్రై చేసి స్కిల్ నేర్చుకున్నాడు అనమాట. ఓకే ఇది నాకు గ్యారంటీగా దొరుకుతుంది అని స్కిల్ నేర్చుకున్నాడు అనమాట. ఇప్పుడు ఆ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? స్కిల్ నేర్చుకున్న అబ్బాయిగా. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఎప్పుడైనా సరే మీరు స్కిల్ నేర్చుకుంటేనే మీరు ఇంప్రూవ్ అవుతారు. ఇక్కడ యూట్యూబ్లో అయినా సరే మీరు స్కిల్ మాత్రమే నేర్చుకోవాలి. ఇప్పుడు చాలామంది టెక్ ఛానల్స్ ఎందుకు ఫాలో అవుతారంటే ఎయిదర్ వ్యూస్ రావట్లేదు ఆర్ అసలు ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, కొన్ని థంబ్నెయిల్స్ ఎలా చేయాలి, ఇట్లాంటి సెట్టింగ్స్ తెలియకపోవడం వల్ల అనమాట. సో ఫస్ట్ థింగ్ వ్యూస్ రాకపోవడం వల్ల మీరు టెక్ ఛానల్స్ ఫాలో అవుతున్నారంటే ఇక నుంచి ఆపేయండి. ఏ టెక్ ఛానల్ మీరు వ్యూస్ కోసం ఫాలో అవ్వాల్సిన నెసెసిటీ లేదనమాట. మొత్తం అంతా మీరు ఎంత ట్రై చేసినా మీకు అర్థమవుతుంది క్లియర్గా. మీరు అన్ని టిప్స్ తీసుకొని ట్రిక్స్ తీసుకొని అన్ని ట్రై చేసి లాస్ట్కి మీకు అర్థమైంది ఏంటంటే మొత్తం మీ కంటెంట్లో మాత్రమే ఉంటుంది. మీ కంటెంట్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న టిప్స్ ఎవరైనా చెప్తే అవి తీసుకోండి. నేను కూడా ఎక్సెప్షన్ కాదు. నేను ఒకరోజు వచ్చి ఇదిగో ఈ సెట్టింగ్స్ చేసుకోండి మీకు యూట్యూబ్లో గ్రోత్ వస్తుందంటే నన్ను కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదనమాట. సెట్టింగ్స్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. చాలా కరాఖండిగా చెప్తున్నాను ఇది. ఇందులో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు, చాలా వేలు కట్టి కోర్సులు తీసుకున్న వాళ్ళు, లేకపోతే వేలు కట్టి కొంతమందిని ఫాలో అవుతూ టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకున్న వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమైన విషయం ఇది. కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అర్థమవుతుంది అనమాట, క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు కంటెంట్లో మాత్రమే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓవరాల్గా యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుంది అనే కాన్సెప్ట్ మీరు తెలుసుకుంటే మీరు ఏ టెక్ ఛానల్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఇంక్లూడింగ్ మై ఛానల్ అనమాట. సో దీనికి నేను ఏం చేశాను అంటే కంప్లీట్గా యూట్యూబ్ని మాస్టర్ చేయడానికి నేను ఒక బుక్లెట్ లాంటిది తీసుకొచ్చాను. ఇది నేనేమి ప్రైస్కి మీకు అమ్మడానికి చేస్తున్న ఒక మార్కెటింగ్ స్టంట్ లాంటిది అట్లా అనుకోకండి. ఇది మొన్న మన మీటప్ జరిగింది కదా హైదరాబాద్లో. మీటప్కి వచ్చిన వాళ్ళకి నేను ఇది ఇచ్చాను అనమాట. నార్మల్గా ఫ్రీగానే ఇచ్చాను. ఇదేం మనీ పే చేసిన వాళ్ళకో లేకపోతే ఓన్లీ నన్ను కలిసిన వాళ్ళకి ఇస్తానని కూడా లేదు. ఇందులో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో షేర్ చేశాను. కాకపోతే ఇక్కడ ఒక కంప్లీట్ కోర్సులో మాట్లాడుతున్నాను అనమాట. అండ్ మీ టైం కూడా వేస్ట్ చేయకుండా నేను డీటెయిల్స్ పక్కనే ఇస్తాను. మీరు వీడియో కూడా చూడాల్సిన అవసరం ఉండదు. నేనేం చెప్పబోతున్నానో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఇస్తాను. ఇందులో ఏముంటుందంటే ఓవరాల్గా 13 చాప్టర్స్ ఉంటాయి. అసలు యూట్యూబ్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అది మీరు తెలుసుకుంటే మీ కంటెంట్కి అనుగుణంగా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు ఎలా యూస్ చేసుకోవాలని క్లియర్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి అనమాట. సో ఇందాక చెప్పినట్టు ఆ తమలపాకు ఏదైతే ఉందో ఆ తమలపాకు ఇదే అనమాట. ఇది మీరు యూస్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరు స్కిల్ నేర్చుకుంటారు బేసిక్గా. ఇందులో 100 టిప్స్ ఉంటాయి. ఓవరాల్గా 10 టిప్స్ కూడా ఉంటాయి అనమాట. ఆ ఓవరాల్గా 10 టిప్స్లో ఒక్క టిప్ మీరు ఖచ్చితంగా ఫాలో అయినా సరే మీకు గ్యారంటీగా హెల్ప్ అవుతుంది. సో ఏ టిప్ ఫాలో అవ్వాలి, ఏది ఎవరికి హెల్ప్ అవుతుంది అనేది మీ ఛానల్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా 10 టిప్స్ ఏమున్నాయో ఆ 10 టిప్స్, ఆ 10 టిప్స్ మీరు నేర్చుకొని గ్యారంటీగా మీ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇక్కడ యూట్యూబ్లోనైనా లేకపోతే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనైనా మీరు సక్సెస్ అవ్వాలంటే మీ స్కిల్ సెట్ రోజుకి ఇంప్రూవ్ అవుతూ ఉండాలన్నమాట. సో డైరెక్ట్గా నేను ఫైనల్ టిప్స్ ఉన్నాయి, ఆ ఫైనల్ టిప్స్ 2 చెప్తాను. 2 చెప్తే మీకు ఓవరాల్గా క్లారిటీ వస్తుంది అనమాట. సో ఫైనల్ టిప్స్ ఏంటంటే స్టే అడాప్టబుల్ ఒకటి, బీ పేషెంట్ ఒకటి. స్టే అడాప్టబుల్ అంటే కొత్త ఫీచర్స్ వస్తూ ఉంటాయి, కొత్త ట్రెండ్స్ వస్తూ ఉంటాయి. వాటికి అనుగుణంగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ, ఇప్పుడు థంబ్నెయిల్ ఏబీ టెస్టింగ్ వచ్చింది, ఇట్లా డిఫరెంట్ ఫీచర్స్ వస్తూ ఉంటాయి. వాటిని మీరు నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. అడాప్టబుల్గా ఉండాలి అంటే పరిస్థితికి తగినట్టుగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. అది స్టే అడాప్టబుల్. సెకండ్ థింగ్ బీ పేషెంట్. దీంట్లో మీరు కొద్దిగా ఓపిక పట్టాలన్నమాట. ఓవర్ నైట్ మీరు చాలా మంచి వీడియో చేసినా సరే ఓవర్ నైట్ సక్సెస్ రావాల్సిన నెసెసిటీ లేదు. దానికి ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ టైం ఫ్రేమ్లో మీరు మాట్లాడిన టాపిక్ ట్రెండ్లో లేకపోవచ్చు. సో ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. కొన్నిసార్లు మనం ఎక్కువ రోజులు పేషెంట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఓపికగా కన్సిస్టెంట్గా ట్రై చేసే వాళ్ళకి గ్యారంటీగా సక్సెస్ వస్తుంది. ఒకరోజు కాకపోయినా, సెకండ్ డే కాకపోయినా, థర్డ్ డే కాకపోయినా మంచి కంటెంట్ పెట్టే వాళ్ళకి ఇక్కడ ప్లేస్ ఉందన్నమాట. స్పేస్ ఉంది ఖచ్చితంగా. మీ స్పేస్ని మీరు తీసుకోవచ్చు, మీ ఆడియన్స్ని మీరు తీసుకోవచ్చు. అది గ్యారంటీగా జరుగుతుంది. కాకపోతే కొంచెం టైం పట్టచ్చు. షార్ట్ కట్లో వెళ్దాము, ఫాస్ట్గా వ్యూస్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఏ కంటెంట్ పెట్టినా చూస్తారు అన్నట్లా రాంగ్ వేస్లో వెళ్ళకూడదు అనమాట. ఓపిక పెట్టాలి. మీ కంటెంట్ ఫిక్స్ అయిన తర్వాత మీరు ఓపిక పెట్టాలన్నమాట. ఈ 2 నా ఫైనల్ టిప్స్. దీని తర్వాత ఈ లీఫ్లెట్లో నేను చెప్పినట్టు అసలు యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుంది, ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, అట్లా డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. మీరు ఒకసారి చదివి అర్థం చేసుకోవచ్చు. ఈ లీఫ్లెట్ కూడా ఈ బుక్లెట్ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో PDF లాగా షేర్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ పేస్ట్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ 100 టిప్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా 100 టిప్స్ అనేవి నేను కంపోజ్ చేశాను అనమాట. అందులో ఒక 50 టిప్స్ అయితే లాంగ్ ఫామ్ వీడియోస్కి, ఇంకొక 50 టిప్స్ అయితే షార్ట్ ఫామ్ వీడియోస్కి వర్క్ అవుతాయి అనమాట. సో ఈ 100 టిప్స్ కాకుండా సెపరేట్గా ఓవరాల్గా మీరు తెలుసుకోవాల్సిన 10 టిప్స్ కూడా ఉన్నాయి. ఆ 10 టిప్స్ నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. తర్వాత 100 టిప్స్ కూడా మనకి కన్సిక్వెంట్ వీడియోస్లో అంటే నెక్స్ట్ వీడియోస్లో మనకు వస్తూ ఉంటాయి అనమాట. మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇందులో ఉన్న టిప్స్ అన్నీ మనకు తెలిసినట్టే అనిపిస్తుంది, కాకపోతే మనం వాటిని కరెక్ట్గా అప్లై చేసినప్పుడు మాత్రమే మనకు సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఈ 100 టిప్స్లో 100 ఫాలో అవ్వాల్సిన నెసెసిటీ కూడా ఉండదు. అందులో ఏ ఒక్క టిప్పో మీకు గ్యారంటీగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీ టైప్ ఆఫ్ కంటెంట్కి దాంట్లో మ్యాచ్ అయ్యేది ఒక టిప్ ఉంటుంది అనమాట. ఇంకా 100 టిప్స్ కూడా మీరు చేయగలిగితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఓవరాల్గా మీకు తెలియకుండానే మీరు కొన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ మీ ఛానల్స్లో. ఇందులో ఒక 10 to 20% ఆల్రెడీ ఉంటాయన్నమాట. మిగతా 80 to 90% ఏదైతే మీరు తెలియట్లేదు లేకపోతే మీరు చేయలేకపోతున్నారో అవి నేను చెప్పడమే ఈ టిప్స్ యొక్క ఉద్దేశం అనమాట. ఈ టిప్స్ మీరు చూసుకోండి, మీ కంటెంట్లో మీకు ఇవి జరుగుతున్నాయా లేదా అని రివ్యూ చేసుకోండి. ఇవి జరుగుతున్నాయి, ఈ టిప్స్ నేను ఫాలో అవుతున్నాను అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా తొందరలోనే మీరు సక్సెస్ అవుతారనమాట. సో ఫస్ట్ నేను ఓవరాల్గా 10 టిప్స్ చెప్పా కదా, 10 టిప్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాను. డైరెక్ట్గా చూడండి. నేను యాజ్ ఇట్ ఈస్ ఈ కాపీలు ఏదైతే ఉందో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు అనలైజ్ చేసుకోండి, మీ ఛానల్స్లో ఇవి ఉన్నాయా లేదా అని అనలైజ్ చేసుకోండి. ఆ 10 టిప్స్ కూడా నేను ఇక్కడ షేర్ చేస్తాను మీకు క్లియర్గా అర్థం అవడం కోసం, మీ టైం వేస్ట్ చేయకుండా. సో ఓవరాల్గా యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ నిషేని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, మీ నిషేని మీరు సెట్ చేసుకోవాలి. సో ఇది ఛానల్ పెట్టక ముందేనా అంటే ఛానల్ పెట్టి కొన్ని డేస్ అయిన తర్వాత అయినా కొన్ని మంత్స్ తర్వాత అయినా మీరు ఓవరాల్గా మీ కేటగిరీ ఏంటి అనేది మీరు డిసైడ్ అవ్వాలన్నమాట. కేటగిరీ అంటే ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ అని చెప్పాను అనుకోండి, ఇక్కడ చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో, ఇవన్నీ ఎడ్యుకేషన్లోకి వస్తాయి అనమాట. కొన్ని ఎస్ఎస్సి ఉంటాయి, కొన్ని ఇంకా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట, కొన్ని సివిల్ సర్వీసెస్ ఉంటాయి, కొన్ని జనరల్ కమ్యూనికేషన్ ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ అన్ని ఎడ్యుకేషన్లోకి వస్తాయి. కాకపోతే మీరు టార్గెట్ చేసిన ఆడియన్స్ ఎవరు, అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఒక కేటగిరీని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ కేటగిరీలో కూడా మీరు బాయిల్ డౌన్ చేసుకొని సబ్ కేటగిరీ ఏంటో ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్ ఛానల్, ఒక టెక్ కేటగిరీ ఎంచుకున్నాను అనమాట. ఈ టెక్లో ఎన్ని ఉంటాయో మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఆటోమోటివ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ గురించి, అది కూడా టెక్కే. ఇంకా ఫోన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, అది కూడా టెక్కే. లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ బయటకు వస్తున్నాయి, ఏఐ గురించి మాట్లాడుతుంటారు, అది కూడా టెక్. యూట్యూబ్ గురించి మాట్లాడుతుంటారు, అది కూడా టెక్. వీటిలో నేను యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్నాను అని మీరు అనుకుంటారు, కాకపోతే అది నా పెద్ద కేటగిరీ అనమాట. దాంట్లో కూడా నేను ఇంకా చిన్న కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాను. అది ఏంటంటే మొబైల్లో ఎడిటింగ్ ఎలా చేయాలి, మొబైల్లో మీరు యూట్యూబ్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది నా సబ్ కేటగిరీ అనమాట. మీరు ఎక్కడైనా చూస్తే నేను ల్యాప్టాప్లో ఎడిటింగ్ అని, ల్యాప్టాప్లో ఎలా చేయాలి యూట్యూబ్ అనేది ఈ ఛానల్లో నేను డిస్కస్ చేయను అనమాట. ఎందుకంటే నేను ఆ సబ్ కేటగిరీకి ఫిక్స్ అయి ఉన్నాను. ఎందుకంటే ఇలా ఫోన్లో చేసేవాళ్ళు డైరెక్ట్గా నేను ల్యాప్టాప్ గురించి చెప్పాను అనుకోండి, అది వాళ్ళకి రిలవెంట్గా ఉండదన్నమాట. సో కేటగిరీని మీరు ఫిక్స్ అవ్వాలి ఫస్ట్ థింగ్. ఆ కేటగిరీలో కూడా బాయిల్ డౌన్ చేసుకొని ఓకే ఈ సబ్ కేటగిరీలో జనాలు ఎక్కువ చూస్తారు, ఈ సబ్ కేటగిరీ వీడియోస్ ఇలా ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా యూనిక్ స్టైల్లో పెట్టాలి, లేకపోతే జనాలకు అర్థమయ్యేలాగా ఎక్కడ స్పేస్ ఉందో ఆ స్పేస్ని మీరు తీసుకోగలిగితే అది బెస్ట్ థింగ్ అనమాట. సో సెట్ యువర్ నిషే, సెట్ యువర్ కేటగిరీ అనేది ఫస్ట్ టిప్పు. మీరు ఆల్రెడీ చేస్తూనే ఉంటారు, ఒకవేళ మీరు మిక్స్డ్ కంటెంట్ చేస్తూ ఉన్నట్టయితే కనుక మీ కేటగిరీని మీరు ఫిక్స్ చేసుకోండి. సో మీ ఆడియన్స్ ఎలా ఉన్నారో చెక్ చేసుకుని దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెక్ చేసుకొని మీ కేటగిరీని మీరు ఓవరాల్ కేటగిరీ ఏంటి, దాంట్లో మీరు సబ్ కేటగిరీ ఏంటి అనేది మీరు అనలైజ్ చేసుకోవాలన్నమాట. సో కుకింగ్ చేస్తూ ఉంటారు చాలామంది, కుకింగ్ ఈజ్ ఫైన్, కాకపోతే దాంట్లో వెజ్ ఒక కేటగిరీ ఉంటుంది, నాన్ వెజ్ ఒక కేటగిరీ ఉంటుంది, మిక్స్డ్గా చేసేవాళ్ళు ఒక కేటగిరీ ఉంటుంది, వెజ్లో కూడా ప్యూర్ వీగన్ ఉంటుంది అనమాట, అట్లా ఉంటారు కొంతమంది. సో ఆ కంటెంట్ మీరు డ్రైవ్ చేస్తూ వెళ్ళొచ్చు, ఎందుకంటే అలా చూసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. ఈ నాన్ వెజ్ ఇష్టపడిన వాళ్ళు, అసలు అలాంటి ఛానల్స్ చూడకూడదు అనుకునే వాళ్ళు వీగన్ ఛానల్స్ ఉంటాయి కదా, అవి చూడడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో అలా మీరు మీ కేటగిరీని సబ్ కేటగిరీ చేసుకొని ఈ సబ్ కేటగిరీలో నేను వీడియోస్ చేయాలి అని చెప్పి మీరు పాపులర్ అవ్వాలి. దాని తర్వాత మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇనీషియల్ డేస్లో కానీ లేకపోతే ఒక కన్సిస్టెంట్ వ్యూవర్షిప్ మీకు రావాలి అంటే కనుక ఈ సబ్ కేటగిరీని మీరు ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. అంటే కేటగిరీలో ఇంకా తక్కువ డౌన్ చేసుకొని కేటగిరీని డౌన్ చేసుకోవడం అనమాట. డౌన్ సైజ్ చేసుకుని చిన్న కేటగిరీ ఏముంది అని చెప్పి మీరు అనలైజ్ చేసుకుని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ముందుకెళ్ళాలి. సెకండ్ థింగ్, నో యువర్ ఆడియన్స్. మీరు ఆల్రెడీ ఛానల్ పెట్టారు, మీకు ఆడియన్స్ కొంతమంది వస్తూ ఉన్నారు, వాళ్ళ గురించి మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటుంటారు, మీ కేటగిరీలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ చూడాలనుకుంటుంటారు. ఇప్పుడు నా కేటగిరీ నేను చెప్పాను ఆల్రెడీ, యూట్యూబ్ అండ్ మొబైల్ అని చెప్పాను. సో అది అయిపోలేదన్నమాట. దాంట్లో కూడా కొంతమంది ఎడిటింగ్ కోసమే నా ఛానల్ చూస్తూ ఉంటారు అనమాట. సో నా మెయిన్ స్ట్రీమ్ వచ్చి ఎడిటింగ్ లేకపోతే స్కిల్స్ నేర్పించిన ఆ మెయిన్ స్ట్రీమ్ అనమాట. కొంతమంది డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి, దాంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడతారు, కొంతమంది ఓన్లీ FAQs గురించి మాట్లాడుతూ ఉంటారు. డిపెండ్స్ అనమాట. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ ఎలా అంటే వాళ్ళ ఆడియన్స్ ఎలా చూస్తున్నారు, వాళ్ళ ఆడియన్స్కి ఏ వీడియోస్ పెడితే ఎక్కువ ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నాయని చెప్పి అనలైజ్ చేసుకుని ఉంటారు. ఇక్కడ కూడా మీరు మీ టార్గెట్ ఆడియన్స్ని అనలైజ్ చేసుకొని కేటగిరీలో కూడా మీరు లైన్స్ని వెతుక్కోవాలి. ఈ లైన్లో నేను వీడియోస్ చేయాలి,
అలా అని సేమ్ టాపిక్ని మళ్ళీ రిపీట్ చేయమని నేను చెప్పట్లేదు. ఒక వీడియో ఎడిటింగ్ ఉంది, అదే వీడియో ఎడిటింగ్ మళ్ళీ చేసినా జనాలకి బోర్ కొడుతుంది, బయటికి వెళ్ళిపోతారు అనమాట, అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా కాకుండా సేమ్ ఎడిటింగ్లోనే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎడిటర్స్ ఉంటాయి, డిఫరెంట్ లైక్ టెక్నిక్స్ ఉంటాయి అనమాట. టెక్నిక్స్ అన్ని మీరు తెలుసుకుంటే అవి నేర్పించవచ్చు. లేదా కుకింగ్ అయినా, లేకపోతే మీరు ఎట్లాంటి వ్లాగ్స్ చేస్తున్నా, లేకపోతే ఎలాంటి డివోషనల్ కంటెంట్ చేస్తున్నా సరే, మీరు ఏ లైన్స్ మీద మీరు చేస్తున్నారని చెప్పి మీ ఆడియన్స్ని బట్టి మీరు గెస్ చేయాలన్నమాట. మీ ఆడియన్స్కి ఏం నచ్చుతుంది, మీరు కొన్ని పోల్స్ పెట్టచ్చు. నెక్స్ట్ ఏం వీడియో రావాలి, నెక్స్ట్ ఎలాంటి వీడియో రావాలని అనుకుంటున్నారని వాళ్ళని అడగచ్చు. కామెంట్స్లో మీరు డిస్కస్ చేయొచ్చు. కామెంట్స్ని చూసినా సరే మీకు అర్థమవుద్ది అనమాట. ఈ కామెంట్స్ని బట్టి ఈ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయా, ఆడియన్స్కి నచ్చుతున్నాయా లేదా అని మీరు వాళ్ళని క్వశ్చన్ అడగచ్చు. లేదా మీరు ఆ కామెంట్స్ని చదివి అర్థం చేసుకోవచ్చు అనమాట. అలా మీ ఆడియన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అనమాట. అంటే మీరు ఎప్పుడైనా సరే వీడియోస్ని కన్సిస్టెంట్గా పెట్టాలి. కన్సిస్టెంట్గా పెట్టడం అంటే ఎవ్రీడే వీడియో పెట్టడం, లేకపోతే రోజుకి 10 వీడియోస్ చెప్పి నేను పెడతాను, రోజుకి 20 వీడియోలు చెప్పిన పెడతాను, 30 వీడియోలు చెప్పిన పెడతాను, అది కన్సిస్టెన్సీ కాదనమాట. అది క్వాంటిటీ మాత్రమే. మీరు ఎన్ని వీడియోస్ పెడుతున్నారనేది క్వాంటిటీ. కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్గా మీరు వీడియోస్ పెట్టాలి. రెగ్యులర్గా అంటే మీరు డైలీ పెడుతున్నారనుకోండి, ఆ డైలీ కంటిన్యూ చేయాలి. మధ్యలో ఒక 1 వీక్ వదిలేసి, లేదా 2 వీక్స్ వదిలేసి, 3 వీక్స్ వదిలేసి అలా చేయకూడదు అనమాట. అండ్ మీరు వీక్లీ వన్స్ పెడుతున్నారు అనుకోండి, మీ ఆడియన్స్ని మీరు ట్రైన్ చేస్తున్నారు. నా వీడియోస్ వీక్కి ఒకటి వస్తుంది, వారానికి ఒకటి వస్తుంది, లేదా 2 వారాలకు ఒకటి వస్తుంది, లేదా 10 రోజులకు ఒకటి వస్తుంది, లేదా నెలకు ఒక వీడియో వస్తుంది మన ఛానల్లో అని చెప్పి మీరు క్లియర్ కట్ డీటెయిల్స్ మీ ఛానల్ బ్యానర్లో ఇవ్వచ్చు. అండ్ మీరు ఆ ఫార్మాట్ని ఫాలో అవ్వాలన్నమాట. ఖచ్చితంగా దాన్ని మార్చకూడదు. ఒకసారి 1 నెలకి, ఒకసారి 2 నెలలకి, ఒక నెలలో 10 షార్ట్ వీడియోలు, ఇంకో నెలలో అసలు 0 షార్ట్ వీడియోస్. అలా కాకుండా కన్సిస్టెన్సీ. 2 రోజులకు ఒక షార్ట్ వీడియో పెట్టాలనుకోండి, 2 రోజులకు ఒకటి పెట్టండి. రోజు ఒక షార్ట్ వీడియో పెట్టాలంటే రోజు ఒక షార్ట్ వీడియో పెట్టండి. సేమ్ టైం మెయింటైన్ చేయండి. ఒక రోజు ఒక టైం కాకుండా సేమ్ టైం మెయింటైన్ చేయండి. ఇలా అన్నా కదా అని డైలీ వీడియోసే పెడదాము అని అనుకుంటే అది కూడా మీకు మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే మీరు క్వాలిటీ డ్రాప్ అయిపోతుంది అనమాట. రోజు వీడియోస్ పెట్టాలని ఆతృతలో మీరు ఎడిటింగ్ సరిగ్గా చేయకుండా, రికార్డింగ్ సరిగ్గా చేయకుండా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తారనుకోండి, దానివల్ల మీ ఓవరాల్ క్వాలిటీ తగ్గిపోతుంది అనమాట. మీరు ఎన్ని వీడియోస్ చేయగలుగుతారు, ఎంత క్వాలిటీగా చేయగలుగుతారని చెప్పి ఆలోచించుకొని, ఓకే నేను 2 రోజులకి ఒక వీడియో చేయగలుగుతాను, అది ఫిక్స్ అయిపోవాలి మీరు ఫస్ట్. లేదా ఒక వారానికి 2 వీడియోస్ చేయగలుగుతాను, లేదా 3 వీడియోస్ చేయగలుగుతాను, అది మీరు ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయ్యి దాన్ని ఫాలో అవ్వాలన్నమాట. కన్సిస్టెన్సీని యూట్యూబ్ చాలా రెస్పెక్ట్ చేస్తుంది. యూట్యూబ్లో కన్సిస్టెంట్గా పెట్టే వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. అఫ్కోర్స్ క్వాలిటీ క్వాంటిటీ మ్యాటర్ అవుతాయి, అది నేను గోయింగ్ ఫార్వర్డ్ డిస్కస్ చేస్తాను. ఇది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. కన్సిస్టెన్సీని మాత్రం మిస్ అవ్వకండి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే SEO ఆప్టిమైజేషన్. SEO ఆప్టిమైజేషన్ అంటే పెద్ద SEO టూల్స్ నేర్చుకోవాలి, విడ్ఐక్యూ కానీ ట్యూబ్ బడి కానీ ఇలాంటి టూల్స్ నేర్చుకోవాలని మీరు అనుకోకండి. మీరు సింపుల్గా ఒకటే ఆలోచించండి. జనాలు మీరు మాట్లాడే వీడియోలో, మీరు చూపించబోయే వీడియోలో ఏం చూడాలని అనుకుంటున్నారో అది మీరు ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంచుతారు కదా. ఏదో ర్యాండమ్ వీడియో అయితే రికార్డ్ చేయరు కదా, ఏదో ఒక పర్పస్ కోసం వీడియో రికార్డ్ చేసి ఉంటారు. సో దాంట్లో ఆడియన్స్ ఏమి ఇంట్రెస్టింగ్గా చూస్తారు, ఆ కీవర్డ్స్ ఉంటాయి కదా, ఏ వర్డ్ని వాళ్ళు వెతుకుతారు యూట్యూబ్లో అని చెప్పి మీరే యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బుక్ గురించి చదువుతున్నారు, ఒక బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ బుక్ నేమ్ సెర్చ్ చేశారనుకోండి, కింద సజెషన్స్ వస్తాయన్నమాట. ఇట్లాంటి ఆ బుక్లో ఈ చాప్టర్, లేకపోతే బుక్లో అలాగా అని చెప్పి మల్టిపుల్ సజెషన్స్ వస్తాయి. ఆ సజెషన్స్ తీసుకొని మీరు ఆల్రెడీ వీడియో చేయకముందే మీరు అది నోట్ చేసుకుని పెట్టుకొని ఉంటారు కదా. వీడియోలో కూడా అవే మాట్లాడి ఉంటారు. మీ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ని మాట్లాడి ఉంటారు కదా. ఆ కంటెంట్లో మాట్లాడిన కీవర్డ్స్, ఇక్కడ సెర్చ్ చేసిన కీవర్డ్స్ ఏవైతే వస్తున్నాయో ఆ కీవర్డ్స్ని తీసుకొని మీరు టైటిల్స్, డిస్క్రిప్షన్స్ బాగా రాసుకోవాలన్నమాట. ఈ కీవర్డ్స్ అనేవి రిలవెంట్గా ఉండాలి, మీ టాపిక్కి సంబంధించినవి మాత్రమే ఉండాలి. ఇక్కడ మీరు ఏదో ఒక బుక్ గురించి చదువుతూ ఏదో #దేవరానో #శివకొరటాలనో అవి పెడితే వర్క్ అవ్వదన్నమాట. అలా పెడితే ఇన్వాలిడ్ మెటాడేటా అని చెప్పి మీ ఛానల్కే ప్రాబ్లం వస్తుంది. సో ఎప్పుడైనా సరే మీకు సంబంధించిన, మీరు మాట్లాడిన మీ ఛానల్కి సంబంధించిన కీవర్డ్స్ కానీ, మీరు ఆ వీడియోలో మాట్లాడిన కీవర్డ్స్ కానీ మీరు డిస్క్రిప్షన్లో యాడ్ చేయాలి. కీవర్డ్స్ అంటే జస్ట్ వర్డ్స్ అంతే, కాకపోతే అవి ఎక్కువ జనాలు సెర్చ్ చేయడానికి ఇష్టపడతారు. ఈ వర్డ్స్ ఎక్కువ వెతుకుతారు. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, ఆ ఇన్సిడెంట్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అనమాట. ఆ కీవర్డ్స్ని మీరు మెన్షన్ చేయాలి టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ. అదే SEO ఆప్టిమేషన్ అనమాట. ర్యాండమ్గా వేరే వాళ్ళ టైటిల్ కాపీ చేశారనుకోండి, వాళ్ళ టైటిల్లో ఉన్న వర్డ్స్ మీరు మాట్లాడి ఉండకపోవచ్చు, అప్పుడు మీకు రెలవెంట్ టైటిల్ అవ్వదన్నమాట. అంటే మీకు సందర్భానికి సరిపోయిన టైటిల్ అవ్వదన్నమాట, ఏదో వేరే టైటిల్ అవుతుంది. సో అందుకే మీరు వేరే వాళ్ళ టైటిల్స్ కాపీ చేసిన, డిస్క్రిప్షన్ కాపీ చేసినా మీకు పెద్ద హెల్ప్ అవ్వదు. బట్ ఇన్ ఎనీ కేస్ మీరు వాళ్ళు సేమ్ మాట్లాడారనుకోండి, సేమ్ కీవర్డ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా సరే మీ వీడియోలో మీరు ఏం మాట్లాడారని చెప్పి మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని వీడియోని మళ్ళీ ఒకసారి చూసి పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇవి మెయిన్ పాయింట్స్ అని చెప్పి ఒక 4-5 పాయింట్స్ కానీ ఒక 10 పాయింట్స్ వరకు రాసుకోండి. దాన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేయండి. ఈ వీడియోలో నేను ఇలా డిస్కస్ చేశానని చెప్పి చెప్పండి. సేమ్ థింగ్ మీరు టైటిల్ కూడా వాటిలోని కీవర్డ్స్ని యూజ్ చేసుకుని టైటిల్ మీరు రాస్తే ఎక్కువ మందికి
రీచ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మందికి రీచ్ అవ్వకపోతే వీడియో చూసేవాళ్ళు ఎవరు? ఒక 100 మందికే యూట్యూబ్ చూపిస్తుంది ఆపేస్తుంది అనుకోండి, ఇంకా చూసేవాళ్ళు ఎవరు? ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. సో ఫస్ట్లోనే ఎక్కువ ఇంప్రెషన్స్ రావాలంటే ఈ టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ కరెక్ట్గా రాసుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఎక్కువ మందికి రీచ్ అయిన తర్వాత వాళ్ళు చూస్తారా లేదా అనేది మీ కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కంటెంట్ గురించి కూడా నేను మాట్లాడతాను. సో అది 4th పాయింట్ అనమాట. SEO ఆప్టిమేషన్ ఖచ్చితంగా చేయాలి. 5th పాయింట్, ఇది చాలామంది మిస్ అవుతున్నారు. ఇది ఏంటంటే ఎంగేజ్ విత్ యువర్ కమ్యూనిటీ. మీ కమ్యూనిటీ మెంబర్స్తో, అంటే మీ సబ్స్క్రైబర్స్ కానీ మీ సేమ్ జానర్లో ఎవరైతే మీరు టెక్ కానీ లేకపోతే ఏదైనా కుకింగ్ కానీ చేస్తున్నారో సేమ్ జానర్లో ఉన్న వేరే నాట్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కానీ ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి మీరు ఎంగేజ్ అవుతున్నారా లేదా అనేది మ్యాటర్ అనమాట. ఎంగేజ్ అవ్వడం అంటే మీరు కమ్యూనిటీ ట్యాబ్లో మీరు పోస్టులు పెట్టడం కానీ పోల్స్ పెట్టడం కానీ, కమ్యూనిటీ ట్యాబ్ని చాలా చిన్నగా చూస్తాం మనం. దానివల్ల ఏమొస్తుంది, దాని నుంచి ఏమైనా రెవెన్యూ వస్తుందా లేదా అనుకుంటాం, కానీ దానివల్ల చాలా ఇంపాక్ట్ అయితే ఉందన్నమాట. మీరు క్వశ్చన్స్ కానీ పోల్స్ కానీ, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, కమ్యూనిటీ ట్యాబ్లో మీరు క్విజెస్ కానీ పోల్స్ కానీ పెడితే చాలా ఎక్కువ రీచ్ వస్తుంది, దాని నుంచి సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పి. మీకు ఎక్కడ ఈ అనలిటిక్స్లో చూపించరు ఈ పోల్ వల్ల మీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేసారని చూపించరు. ఎలా వర్క్ అవుతుంది అంటే, సడన్గా మీరు ఏదో ఒక క్వశ్చన్ పోస్ట్ చేశారనుకోండి, ట్రెండింగ్ టాపిక్కి సంబంధించో మీ కేటగిరీలో మాత్రమే, మీరు బయట కేటగిరీలోకి వెళ్ళిపోయి ర్యాండమ్ క్వశ్చన్స్ అడగండి. సో మీ కేటగిరీకి సంబంధించిన క్వశ్చన్స్ మీరు అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, క్వశ్చన్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకోండి, క్వశ్చన్కి ఆన్సరు చేస్తారు. అసలు ఎవరి క్వశ్చన్ అడిగారు అని చెప్పి మీ ఛానల్కి వచ్చి వీడియోస్ చూస్తారనమాట. వీడియోస్ చూసినప్పుడు వీడియో నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఈ క్రెడిట్ కమ్యూనిటీ పోస్ట్కి వెళ్తుంది అనమాట. మీకు ఎక్కడ అనలిటిక్స్లో చూపించరు, కానీ ఒరిజినల్గా మీ వీడియో నచ్చో లేకపోతే మీ ఛానల్ డైరెక్ట్గా వాళ్ళకి రికమెండ్ అయ్యో మీరు వాళ్ళకి నచ్చారు అని మీరు అనుకోకండి. ఇది కమ్యూనిటీ పోస్ట్ వల్ల అవుతుంది అనమాట. కమ్యూనిటీ పోస్ట్ అనేది చాలా పవర్ఫుల్. మీరు ఎలాంటి పెద్ద ఛానల్స్ అని తీసుకోండి, కమ్యూనిటీ పోస్ట్ని చాలా బాగా యూస్ చేసుకుంటారు. సో అది జనాల్లోకి చాలా ఈజీగా రీచ్ అవుతుంది అనమాట. ఈ న్యూస్ ఛానల్స్ కానీ లేకపోతే వ్లాగ్స్ కానీ కుకింగ్ కానీ లేకపోతే ఎనీ టెక్ ఛానల్స్ కానీ కమ్యూనిటీ పోస్ట్ని చాలా పవర్ఫుల్గా యూస్ చేస్తారు. నేను స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను, కమ్యూనిటీ ట్యాబ్ని వాడండి. ఇది ఒక వే ఎంగేజ్ అవ్వడం, కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడం. అండ్ మీ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, కామెంట్స్కి మీరు రెస్పాండ్ అవుతూ ఉండాలన్నమాట. కామెంట్స్కి కొన్నిటికి మీరు లైక్ చేయడము, అన్నిటికీ అవసరం లేదు. జస్ట్ ఏదో హాయ్ అని చెప్పారనుకోండి, మీరు హాయ్ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, లేదంటే లేదు. అందరికీ రెస్పాండ్ అవ్వాల్సిన నెసెసిటీ కూడా లేదు. కాకపోతే మ్యాక్సిమం పాసిబుల్ మీరు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ రెస్పాండ్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఓకే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా కామెంట్ పెడుతూ ఉంటారు. చాలాసార్లు తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. జస్ట్ కామెంట్ పెడతారు, రిప్లై వస్తే సబ్స్క్రైబ్ చేసుకుందాము, లేదంటే లేదు అని వదిలేస్తారనమాట. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఇది రిప్లై నేను చేసిన తర్వాత నీ రిప్లై నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రదర్ అని చెప్పి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. మనం వాళ్ళతో ఎంగేజ్ అవ్వాలి, మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ మన ఛానల్ని ఎక్కువ రోజులు చూడడం, ఎక్కువ రోజులు ఫాలో అవ్వడం, మిగతా వాళ్ళకి షేర్ అయ్యేలా వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. ఎంగేజ్ అవ్వండి ఖచ్చితంగా మీ కమ్యూనిటీ మెంబర్స్తో. వాళ్ళు మీ సబ్స్క్రైబర్స్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. మీ సబ్స్క్రైబర్స్తో మీరు ఎలా ఎంగేజ్ అవుతారు, కమ్యూనిటీ మెంబర్స్లో వేరే వాళ్ళతో మీరు ఎంగేజ్ అవ్వాలంటే కామెంట్స్లో కానీ లేకపోతే నేను చెప్పినట్టు కమ్యూనిటీ ట్యాబ్లో కానీ ఖచ్చితంగా మీరు ఎంగేజ్మెంట్ అనేది చూపించాలన్నమాట. నెక్స్ట్ థింగ్ 6th థింగ్ వచ్చేసి లెర్న్ అనలిటిక్స్. మీరు అనలిటిక్స్ బాగా తెలుసుకోవాలి. ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసాము అయిపోయింది, ఓవర్ నైట్ సక్సెస్ వచ్చేసిందా రాలేదా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒకవేళ రాకపోతే మీరు అనలిటిక్స్లోకి వెళ్ళాలి. అనలిటిక్స్ అంటే మీకు డేటా అనమాట. సింపుల్ లిస్ట్గా చెప్పాలంటే డేటా. మీ వీడియోకి సంబంధించి ఎన్ని ఇంప్రెషన్స్ వెళ్ళాయి, ఎంతమందికి ఈ వీడియో రికమెండ్ అయింది, అందులో ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది చూడట్లేదు. సో థంబ్నెయిల్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంట్రడక్షన్లో ప్రాబ్లం ఉందా, కంటెంట్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఓవరాల్ కేటగిరీ ఏమైనా మిక్స్ అవుతుందా అనే డీటెయిల్స్ మనకి అనలిటిక్స్లో వస్తాయి అనమాట. అండ్ ఏ టైంకి అప్లోడ్ చేయాలనే డీటెయిల్స్ కూడా అనలిటిక్స్లో వస్తాయి. నేను యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ గురించి మాట్లాడిన వీడియోలో డీటెయిల్స్ అన్ని షేర్ చేశాను అనమాట. సో నేను యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్లో మాట్లాడాను అనమాట దీని గురించి. మనకి అనలిటిక్స్లో ఒక ట్యాబ్ కూడా ఉంటుంది అనమాట, ఇన్స్పిరేషన్. ఇంతకుముందు రీసెర్చ్ ట్యాబ్ అని ఉండేది, ఇప్పుడు ఇన్స్పిరేషన్ అని మార్చారు దాన్ని. దాంట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయొచ్చు. మీరు ఏదో ఒక కుకింగ్ వీడియో చేస్తున్నారు అనుకోండి, దాని రిలేటెడ్ ఆ టైటిల్ ఉంటుంది కదా, మీరు ఏ ఐటమ్ కుక్ చేస్తున్నారో ఐటమ్ మీరు అక్కడ ఎంటర్ చేస్తే ఏ వీడియోస్ చూస్తున్నారు జనాలు, ఇప్పుడు ట్రెండ్లో ఏముంది, ఎలా నడుస్తుంది, అది ట్రెండ్లో ఉందా లేదా అనే డీటెయిల్స్ మీకు తెలుస్తాయి అనమాట. అక్కడ ఇంకా రిలేటెడ్ వీడియోస్ కానీ రెలవెంట్ వీడియోస్ కానీ అక్కడ చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు వీడియో చేసేటప్పుడు లేకపోతే టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ యాడ్ చేసుకునేటప్పుడు అంతా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ అనలిటిక్స్ని యూజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ టూల్ అనమాట. ఇందాక నేను స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, స్కిల్ నేర్చుకున్నాడు, ఎలా చేయాలి ఏంటని స్కిల్ నేర్చుకున్నాడని. అదంతా మీకు అనలిటిక్స్ నుంచి తెలుస్తుంది అనమాట. అనలిటిక్స్లో మీకు చెప్తారు మీరు ఎక్కడ తప్పుపోతుంది అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. జనరల్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి కాకుండా ఒక క్రియేటర్ పర్స్పెక్టివ్ నుంచి మీకు యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్లో క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి, అవి మీరు చూడొచ్చు అనమాట. నెక్స్ట్ థింగ్ 7th థింగ్ ఏంటంటే మానిటైజేషన్ ఆపర్చునిటీస్. దీంట్లో మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తున్నాను వినండి. మానిటైజేషన్ 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ మీరు తెచ్చుకున్నారు, లేదా
1000 సబ్స్క్రైబర్స్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ తెచ్చుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. దాని తర్వాత మీరు మనీ ఎలా ఎర్న్ చేస్తున్నారు, ఎన్ని వ్యూస్కి ఎంత మనీ వస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మనకి యూట్యూబ్లో వచ్చే రెవెన్యూ బయట చాలామంది లక్షలు కోట్లు చూపిస్తుంటారు, కానీ అది ఓన్లీ స్పెసిఫిక్ కేటగిరీస్కి, స్పెసిఫిక్ రేంజ్ ఉన్న ఛానల్స్కి. జనాలు ఆ వీడియోస్ని ఎంత ఫాస్ట్గా చూడాలని అనుకుంటారో హాట్ కేక్స్లో సేల్ అయిపోతూ ఉంటాయి అనమాట ఆ వీడియోస్ అనేవి. సో అంత ఫాస్ట్గా స్పైక్ వచ్చిన వీడియోస్కి మాత్రమే అంత రెవెన్యూ ఉంటుంది. లేదంటే మీరు ఏ కేటగిరీలో ఉన్న యావరేజ్ కేటగిరీస్ తీసుకుంటే, ఫ్యాషన్ అండ్ ఫైనాన్స్ పక్కన పెడితే, మనీ గురించి మాట్లాడేవో లేకపోతే ఫ్యాషన్ గురించి మాట్లాడేవో పక్కన పెడితే, ఓవరాల్గా మిగతా ఛానల్స్ అన్నింటిలోని 1000 వ్యూస్కి $1 ఉంటుంది అనమాట. $1 కానీ అంతకన్నా తక్కువ, అంటే 1000 వ్యూస్కి 83 రూపీస్ అట్లా ఉంటుంది. దానికన్నా తక్కువ కూడా రావచ్చు, కొంతమందికి 50 వస్తుంది, కొంతమందికి 40 వస్తుంది. సో మీరు అర్థం చేసుకోండి, మీకు వచ్చిన వ్యూస్ని బట్టి 10,000 వ్యూస్ వచ్చినా సరే మీకు 800 రూపీస్ అట్లా రాదనమాట. మీకు ల్యాక్స్లోని మిలియన్స్లోని వ్యూస్ వెళ్తుంటేనే మీకు ఎక్కువ మనీ వస్తుంది. థౌజండ్స్లో కానీ ల్యాక్స్లో కానీ మంత్లీ రెవెన్యూ రావాలంటే మీకు మినిమం అనేది ఒక 10,000 వ్యూస్ అనేది ప్రతి వీడియోకి వస్తూ ఉండాలన్నమాట. చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది. మీరు యూట్యూబ్లో డైరెక్ట్గా ఒక 1000 వ్యూస్ 500 వ్యూస్ అలా తెచ్చుకున్న వాళ్ళకి చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. నా రెవెన్యూ డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేశాను. సో నా వ్యూస్కి యావరేజ్కి ఒక్కొక్క 1000 వ్యూస్ 2000 వ్యూస్ అట్లా ఉంటాయి. కొన్ని స్పైక్ అవుతూ ఉంటాయి. ఆ స్పైక్ అయినప్పుడు మాత్రమే ఎక్కువ వస్తుంది, కానీ యావరేజ్గా నేను చూపించాను కూడా 3000 రూపీస్ మాత్రమే వస్తుంది అనమాట. ఒక మంత్కి 3000 రూపీస్ మాత్రమే వస్తుంది. మిగతా ఛానల్స్ అన్నీ కలిపితే పేమెంట్స్ వస్తాయి, కానీ ఈ ఒక్క ఛానల్కి డైరెక్ట్గా మంత్లీ పేమెంట్ రాదనమాట. నేను ఊరికేదో జనాలకి హెల్ప్ చేయాలని మాత్రమే చేస్తున్నాను. అదే నా మోటివేషన్ అనమాట బేసిక్గా చెప్పాలంటే. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, మీరు మిగతా ఆపర్చునిటీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలనేదే టిప్ అనమాట. మిగతా మానిటైజేషన్ ఆపర్చునిటీస్ అంటే మీరు సూపర్ చాట్స్ కానీ లేకపోతే మెంబర్షిప్స్ కానీ అవి మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి జనాల్ని. మీరు మెంబర్షిప్ తీసుకోండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి, లేదా సూపర్స్లో మీరు సూపర్ థ్యాంక్స్ చెప్పండి, లేకపోతే సూపర్ స్టిక్కర్స్ ఇవ్వండి అని చెప్పి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. ఎంకరేజ్ చేస్తే రెవెన్యూ వస్తుంది అనమాట ఖచ్చితంగా. అలా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ప్యారలల్గా మీరు కోర్సెస్ లాంటివి లాంచ్ చేయొచ్చు, లేదా ఏదైనా సేల్ చేయడమో, లేకపోతే మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని తీసుకెళ్ళి అఫిలియేట్ మార్కెటింగ్, అంటే మీరు అమెజాన్లో కానీ అక్కడ మీరు కొనిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, లేదా మీరు చూసిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అక్కడ ఒక అఫిలియేట్ లింక్ ఒకటి క్రియేట్ చేసుకొని ఆ అఫిలియేట్ లింక్స్ని మీ వీడియోస్లో యూజ్ చేసుకుని చేయొచ్చు అనమాట. విష్ లింక్స్ చేయకండి. కొంతమంది విష్ లింక్స్ చేస్తున్నారు, అది మీ ఛానల్ టెర్మినేషన్కి ప్రాబ్లం అవుతుంది అనమాట. మీ ఛానల్ టెర్మినేట్ అయిపోవచ్చు కూడా. విష్ లింక్స్ అనేవి వేరే ప్లాట్ఫామ్స్కి డైవర్ట్ అయ్యేలా కాకుండా అఫిలియేట్ లింక్స్ మీరు వాడచ్చు. అమెజాన్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ ఇట్లా రెనౌండ్ ఉంటాయి కదా, అలాంటి అఫిలియేట్ లింక్స్ మీరు వాడితే మీకు మానిటైజేషన్కి ఒక సైడ్ రెవెన్యూ వస్తుంది, ఈ ప్యారలల్ కూడా ఒక రెవెన్యూ వస్తుంది అనమాట. ఈ ప్యారలల్ రెవెన్యూని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈ నా కేసులో ఏంటంటే, ఎవరైనా ఛానల్ రివ్యూస్ చేయమని చెప్పినా నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. మీ అంతటా మీరే చేసుకోండి అని చెప్తాను, లేదా వేరే ఎవరైనా కొంచెం టెక్ ఛానల్స్ వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, టైం ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్తూ ఉంటాను అనమాట. బట్ ఇన్ ఎనీ కేస్ నా దగ్గర ఆ ఆపర్చునిటీ కూడా ఉందన్నమాట. ఒకవేళ నేను దాని మీద ఫోకస్ చేయగలిగితే దాని నుంచి కూడా మంచి రెవెన్యూ వస్తుంది. సో యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ కన్నా కూడా పక్క నుంచి వచ్చిన ఈ ప్యారలల్ స్ట్రీమ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. కొద్దిగా బెటర్గా ఉంటుంది. నాకు నేను 3000 చెప్పాను కదా, దానికనేది బెటర్గానే ఉంటుంది. సో మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్యారలల్ స్ట్రీమ్స్తో మానిటైజేషన్, ప్యారలల్ స్ట్రీమ్స్తో మీరు మనీ తెచ్చుకోవడం అనే ప్రాసెస్లు కూడా మీరు ఆలోచించాలి. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే కనుక మీరు కామెంట్ చేయండి, లేదా మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో. మీరు ఆ కామెంట్ కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా కానీ నేను మీకు రెస్పాండ్ అవుతాను. మీ కేటగిరీని బట్టి మీరు ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఎలా వేరే ఆపర్చునిటీస్లో మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ కూడా మనం మాట్లాడదాము. లేదా మీరు ఎక్కువ మంది ఒక కేటగిరీ క్వశ్చన్ అడిగారు అనుకోండి, కేటగిరీలో నేను వీడియోస్ కూడా చేస్తాను అనమాట. సో మానిటైజేషన్ ఆపర్చునిటీస్ ప్యారలల్గా ఏమున్నాయి, ఇది చేస్తూ యూట్యూబ్లో రెవెన్యూ వస్తూ పక్క నుంచి మనం ప్యారలల్గా ఎలా రెవెన్యూ ఎర్న్ చేసుకోవాలనే ప్రాసెస్ కూడా మీరు ఆలోచించాలి. ఇది మెయిన్ స్ట్రీమ్ అవ్వకూడదు అనమాట. మీకు ల్యాక్స్లోని మిలియన్స్లోనే వ్యూస్ వస్తూ ఉండేనో, లేకపోతే 10,000 20,000 వ్యూస్ వస్తూ ఉండేనో మీకు కొద్దిగా రెవెన్యూ అనేది కనిపిస్తుంది, లేదంటే చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. మానిటైజేషన్ ఆపర్చునిటీస్, మిగతా ఆపర్చునిటీస్ ఏమున్నాయో మీరు చూసి తెలుసుకోవాలి. నెక్స్ట్ 8th థింగ్ ఏంటంటే కంటెంట్ క్వాలిటీ. కంటెంట్ క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన వన్నిటిని కూడా ఈ కంటెంట్ క్వాలిటీ అనేది డామినేట్ చేస్తుంది. మీ కంటెంట్లో క్వాలిటీ ఉంటే మీరు ఇవేమీ చూడాల్సిన నెసెసిటీ లేదు, మీరు ఎస్ఈఓ చేయాల్సిన నెసెసిటీ లేదు, మీరు నిషే చేసుకోవాల్సిన నెసెసిటీ లేదు, ఆడియన్స్ ఎలా ఉన్నారు ఏంటని నెసెసిటీ లేదు. కంటెంట్ క్వాలిటీ అంటే మీరు 4Kలో ఎక్స్పోర్ట్ చేయండి, మీరు నార్మల్గా తీసిన వీడియోలను కూడా 4K కన్వర్ట్ చేసి, అది క్వాలిటీ కాదనమాట. కంటెంట్ క్వాలిటీ అంటే కంటెంట్ ఆడియో ఎలా ఉంది, క్లియర్గా మీరు మాట్లాడింది మీ ఆడియన్స్కి వినిపిస్తుందా, వాళ్ళకి అర్థమవుతుందా, ఎంగేజింగ్గా ఉందా, లాస్ట్ వరకు చూసేలాగా మీరు చేయగలుగుతున్నారా. కంటెంట్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అనేది ఫస్ట్ థింగ్ అనమాట. నేను ఎప్పుడైనా సరే ఆడియోకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తాను. దాని తర్వాత సెకండ్ థింగ్ విజువల్స్ అంటే మన కంటికి కనిపించేది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, ఇది మీకు బోరింగ్ అనిపించవచ్చు. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి నడుస్తూ మాట్లాడను, లేకపోతే ఏదైనా వర్క్ చేస్తూ మాట్లాడితాను ఇంకా ఎక్కువ ఎంగేజింగ్గా ఉంటుంది అనమాట. నాకు ఆ స్కోప్ లేదు కాబట్టి నాకు ఉన్న లిమిటెడ్ టైంలో నేను చేయగలుగుతున్నాను. ఎవరైనా చేయగలిగితే కనుక
ఈ విజువల్స్ అనేవి మంచిగా ఉండేలా చూసుకోండి. మీరు రికార్డ్ చేసి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా అర్థమయ్యేలా ఉండాలి జనాలకి. మీ దగ్గర ఉన్న ఫోన్తోనే చేయొచ్చు, కాకపోతే మంచి లైటింగ్ అనేది మీరు సెట్ చేసుకోండి. చుట్టూ లైటింగ్ లేకపోతే ఏదో ఒక లైట్ పెట్టుకోండి, లేదా సన్లైట్ అనేది ఉందనుకోండి. సన్లైట్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. ఆ సన్లైట్లో తీసుకున్న ఫోటోలు కానీ తీసుకున్న విజువల్స్ కానీ చాలా బాగా అనిపిస్తాయి. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుని చేసుకోవచ్చు. సౌండ్ ఇంకా విజువల్స్, ఇంకా ఫైనల్గా మీరు కంటెంట్ క్వాలిటీ మెయింటైన్ చేయాల్సింది ఎడిటింగ్లో అనమాట. ఎడిటింగ్ మీరు ఇష్టం వచ్చినట్టు కట్స్ వేసి ఏవో ఎఫెక్ట్లు యాడ్ చేసి మొత్తం డిస్ట్రాక్ట్ చేశారనుకోండి ఆడియన్స్ని, అప్పుడు కూడా వాళ్ళు ఫుల్గా వీడియోని చూడరు అనమాట. చిరాకు వస్తుంది బేసిక్గా. మీరు ఎవరైనా ప్లెజెంట్ వీడియో చూడాలనుకుంటారు, మీ ఎడిటింగ్ని కూడా మీరు ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలన్నమాట. అతిగా వెళ్ళి ఎడిటింగ్ చేసినా సరే అది మీకు బ్యాక్ తగులుతుంది అనమాట, అంతకు మించి ఏం లేదు. ఎప్పుడైనా సరే మీరు ఎడిటింగ్ని కూడా ఎంతవరకు ఉపయోగించుకోవాలి, మీ దానికి అవసరమైన యానిమేషన్స్, అవసరమైన ట్రాన్స్లేషన్స్ మాత్రమే వాడాలి. చాలా ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ యానిమేషన్స్ ఉంటాయి. అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చాయి కాబట్టి పెట్టేయాల్సిన అవసరం లేదనమాట. పెట్టడం వల్ల చాలా బాగా అనిపిస్తుందేమో, ఎంగేజ్మెంట్ ఎక్కువ అయిపోతుందేమో అని మీరు అనుకుంటారు, కానీ ఎంగేజ్మెంట్ తక్కువ అవుతుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా క్వాలిటీ ఎడిటింగ్ చేయాలి, బాగా చూసుకోవాలి. ఎక్కడ ఏ ట్రాన్స్లేషన్ వాడాలి, ఎక్కడ ఏ యానిమేషన్ వాడాలి, ఎక్కడ టెక్స్ట్ వాడాలి, ఇవంతా నేర్చుకోవాలన్నమాట. ఇదంతా స్కిల్ మీరు నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఈరోజు రాకపోవచ్చు, కొన్ని వీడియోస్కి ట్రై చేయండి, నెక్స్ట్ వీడియోస్కి వస్తూ ఉంటే గ్యారంటీగా మీ కంటెంట్ కూడా క్వాలిటీ కంటెంట్ అవుతుంది అనమాట. జస్ట్ మీరు మైండ్లో పెట్టుకోవాలి, కంటెంట్ క్వాలిటీ నేను ఇవ్వాలి, క్వాలిటీతో ఉన్న మంచి కంటెంట్ ఇవ్వాలి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. గ్యారంటీగా ఇంప్రూవ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ 9th థింగ్, స్టే అప్డేటెడ్. నేను ఇందాక చెప్పిన విషయమే, టాప్ 2 టిప్స్ చెప్పా కదా, ఓవరాల్ టిప్స్ చెప్పా కదా, దాంట్లో ఇదే అనమాట. అడాప్టబుల్ ఉండాలి, అప్డేటెడ్ ఉండాలన్నమాట. బయట ఏం జరుగుతుంది, అసలు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, ఇంకా ఏమైనా టెక్నిక్స్ వచ్చాయా, ఎడిటింగ్లో టెక్నిక్స్ వచ్చాయా, ఎడిటింగ్లో కానీ లేకపోతే మనం అప్లోడ్ చేసేటప్పుడు కానీ ఏమైనా టెక్నిక్స్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఫీచర్స్ ఇస్తున్నారా లేదా అనేది అప్డేటెడ్గా ఉండాలి. మీరు ఏ ఫీచర్స్ వస్తున్నాయి యూట్యూబ్లో, ఏబీ టెస్టింగ్ వచ్చింది, చాలా మంచి ఫీచర్ అనమాట. నేను చాలాసార్లు వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలామందికి హెల్ప్ అవుతుంది అనమాట. మీరు మల్టిపుల్ థంబ్నెయిల్స్ మీరు యాడ్ చేయొచ్చు. అట్లాంటివి చాలా మంచి ఫీచర్స్ యూట్యూబ్ ఎవడైనా ట్రై చేస్తుంది. ఇంకా ఏఐతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా ఇంక్లూడ్ చేసి మంచి మంచి ఫీచర్స్ని అయితే తీసుకురాబోతుంది అనమాట. వాటి గురించి నేను డిస్కస్ చేయకూడదు, ఎందుకంటే నేను ఒక యూట్యూబ్ రిలేటెడ్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట. ఆ ఫీచర్స్ని అనలైజ్ చేయడంలో, ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఏంటంటే టెస్ట్ చేయడంలో అనమాట. దాని గురించి ఫీచర్స్ గురించి నేను మాట్లాడకూడదు బేసిక్గా. బట్ చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే యూట్యూబ్ తీసుకొని రాబోతుంది. అది పబ్లిక్గానే యూట్యూబ్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి తీసుకొస్తున్నారు. అప్డేటెడ్గా ఉండండి, ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయి యూట్యూబ్ సైడ్ నుంచి, వాటిని మన కంటెంట్లోకి ఎలా మర్జ్ చేయాలి, మన కంటెంట్లో ఎలా మిక్స్ చేసి ఆ ఫీచర్స్ని కానీ ఆ అప్డేట్స్ని కానీ తీసుకుని ఎలా ముందుకెళ్ళాలని ఆలోచిస్తూ ఉండాలన్నమాట. అండ్ ఫైనల్లీ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, అథెంటిక్గా ఉండాలన్నమాట. అథెంటిక్గా ఉండడం అంటే బీ అథెంటిక్. సింపుల్గా అథెంటిక్గా ఉండడం అంటే మీరు జెన్యూన్గా ఉండాలి. మీరు కాని దాన్ని మీరు ప్రొజెక్ట్ చేయకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మంచిగా మాట్లాడగలుగుతారు, మీరు బయట ఏదో డిఫరెంట్ టాపిక్స్ జరుగుతున్నాయి, ఆ టాపిక్స్కి మీరు ఎగెనిస్ట్గా మాట్లాడాలనుకున్నారు. బట్ ఇనేవే మీరు అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆ టాపిక్కి సపోర్ట్ చేస్తారనమాట. దానికి ఎగెనిస్ట్గా మాట్లాడి వేరే చోట సపోర్ట్ చేస్తే ఈ జనాలు, ఇప్పుడు ఆడియన్స్ అనేవాళ్ళు చాలా స్మార్ట్గా ఉన్నారన్నమాట, చాలా తెలివి మీరిపోయి ఉన్నారు. మీరు దాన్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటే దానివల్ల బ్యాక్ ఫైర్ అవుతుంది తప్ప దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఉండదన్నమాట. మీ న్యాచురల్ ఫ్లో ఏది ఉంటే అది మాట్లాడండి. మీరు పుల్లిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్లు వేరే వాళ్ళు సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, నేను కూడా సాఫ్ట్గా మాట్లాడాలి, మంచిగా ఆడియో కూడా వాళ్ళకిలాగా ఉండాలని చెప్పి మీరు వాళ్ళ వెనకాల వెళ్ళకండి. మీ అంతటా మీ ఓన్, మీ యునిక్ వాయిస్ ఏదైతే ఉందో దాంతోనే మీరు మాట్లాడండి. దాన్ని ఎడిటింగ్ చేసేసి చిన్నపిల్లల వాయిస్లో మార్చేసి లేదా బేస్ వాయిస్ పెంచేద్దాము, బాగా ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఇట్లా అనుకోకండి. ఎప్పుడైనా సరే మన న్యాచురాలిటీ ఏదైతే ఉందో ఆ న్యాచురాలిటీని మనం వీడియోస్లో పెడితేనే మనకు హెల్ప్ అవుతుంది అనమాట. మనం దాన్ని ఏదో మసిపూసి మారేడుగా చేయడం అనేది చేయటం మంచి పద్ధతి కాదు. అది లాంగ్ రన్లో మీకు సస్టైన్ అవ్వదన్నమాట. మీరు ఎన్ని వీడియోస్ ఎడిటింగ్ చేస్తారు అలా, ఎప్పుడోకప్పుడు మీ ఒరిజినాలిటీ ఏంటనేది తెలిసిపోతుంది అనమాట, పబ్లిక్ డొమైన్లో తెలిసిపోతుంది. సో మీరు బాగా వైరల్ అయిన తర్వాత మీరు అది కాదు, మీ పర్సనాలిటీ డిఫరెంట్ అని తెలిసిందనుకోండి, ఆబ్వియస్గా జనాలు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేస్తాయి అనమాట. సో అథెంటిక్గా ఉండండి, జెన్యూన్గా ఉండండి, మీకు ఏది అనిపిస్తే అది క్లియర్గా మాట్లాడండి. సో మీ రిస్ట్రిక్షన్స్ అనేవి ఆబ్వియస్గా ఉంటాయి, రిస్ట్రిక్షన్ బట్టే మనం మాట్లాడాలి. ఎందుకంటే మనం సోషల్ బీయింగ్స్ కాబట్టి సొసైటీలో ఏం జరుగుతుంది, మనం మాట్లాడే వాటి వల్ల ఇంకేమైనా ఇంపాక్ట్స్ కానీ నెగిటివ్ ఇంపాక్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయో చూసుకొని మాట్లాడాలి. కాకపోతే మన ఒరిజినాలిటీ మనం కోల్పోకూడదు అనమాట. కానీ దాన్ని మనం ప్రొజెక్ట్ చేసుకొని మనం హైలైట్ చేసుకోవడం, ఎలివేట్ చేసుకోవడం అట్లన్నీ చేయకూడదు. సో ఓవరాల్గా ఈ 10 టిప్స్ అనేవి మీరు ఖచ్చితంగా ఫాలో అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా దీంట్లో నేను ఇండివిజువల్గా ఒక్కొక్క టిప్ నేను అనలైజ్ చేస్తాను. 100 టిప్స్ చెప్పాను కదా, 100 టిప్స్ నేను ఫాస్ట్గా చెప్తాను. 10 టిప్స్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను.
సో నెక్స్ట్ వీడియోస్లో ఈ టిప్స్ అనేవి రాబోతున్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన ఇప్పుడు 10 టిప్స్ ఒకసారి నేను ఫాస్ట్గా రిపీట్ చేస్తాను. మీకు ఏ టిప్ నచ్చిందని మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ టిప్ ఎంతవరకు మీకు హెల్ప్ అవుతుంది లేదా ఏ టిప్ అనేది ఎక్కువ హెల్ప్ అవుతుందని నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట. మీ కేటగిరీని బట్టి ఎలా మీకు హెల్ప్ అవుతుందని రిప్లై ఇస్తాను. ఫస్ట్ ఇది మీరు నిషయాన్ని సెలెక్ట్ చేసుకోవడం, మీ టార్గెట్ ఆడియన్స్ ఎలా ఉన్నారు ఏంటని ఆడియన్స్ని అర్థం చేసుకోవడం సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ కన్సిస్టెన్సీ. ఫోర్త్ థింగ్ SEO ఆప్టిమేషన్ అనమాట. ఆప్టిమేషన్ మంచిగా చేసుకోవాలి, టైటిల్స్ డిస్క్రిప్షన్ చేయాలి. ఫిఫ్త్ థింగ్ మీరు కమ్యూనిటీ మెంబర్స్తో మీరు ఎంగేజ్ అవుతూ ఉండాలి. వాళ్ళ కామెంట్స్ కానీ వాళ్ళ పోస్టులకు కానీ లేకపోతే మీరు పోల్స్ పెట్టడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. సిక్స్త్ థింగ్ వచ్చేసి అనలిటిక్స్ని మీరు బాగా నేర్చుకోవాలి. యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటంటే డీటెయిల్స్ ఖచ్చితంగా అందరికీ తెలియాలన్నమాట. ఒక క్రియేటర్గా అందరికీ తెలియాలి. నెక్స్ట్ మీరు మానిటైజేషన్ ఆపర్చునిటీస్ ఇంకేమున్నాయి, జస్ట్ ఒక ఛానల్ మానిటైజ్ చేసుకోవడమైనా ప్యారలల్గా మనం రెవెన్యూ తెచ్చుకోవచ్చా, ఇది మీరు చేయాలి. ఎయిత్ థింగ్ ఏంటంటే మీరు కంటెంట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఆడియో, విజువల్స్ అండ్ ఎడిటింగ్ మంచి క్వాలిటీతో ఇవ్వాలి. అప్డేటెడ్గా ఉండాలి, అడాప్టబుల్గా ఉండాలి. ఇది 9th థింగ్. 10th థింగ్ అథెంటిక్గా ఉండాలి, జెన్యూన్గా ఉండాలన్నమాట. ఈ 10 టిప్స్లో మీకు ఏది నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను కూడా మీకు రిప్లై ఇస్తాను మీ కామెంట్స్ చదివి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరికే సెట్టింగ్స్ బాగా చేసుకుందాం, అది చేసుకుందాం, క్రోమ్ నుంచి అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, అట్లాంటివి ఏమి నమ్మకండి. అవన్నీ టైం పాస్, మీకు టైం వేస్ట్ కూడా. దానివల్ల మీకు ఏం హెల్ప్ అవ్వదు. నేను ఇప్పుడు చెప్పిన వాటిలో అన్నిటిలోనూ మీ కంటెంట్, మీరు ప్రాసెస్ ఏదైతే యూట్యూబ్ రెస్పెక్ట్ చేస్తుందో అవి మాత్రమే చెప్తున్నాను అనమాట. దీంట్లో జెన్యూన్గా చెప్తున్నా. ఇందులో ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఈ సెట్టింగ్ అక్కడ క్లిక్ చేయండి, అది క్లిక్ చేసి లేకపోతే ఇది అవుతుంది, అట్లాంటివి ఏమీ లేవన్నమాట. అలాంటివి యూట్యూబ్ ఎప్పుడు ఇవ్వదు. కొంతమంది వాళ్ళ తెలివికి టెస్ట్ పెడదాము, వాళ్ళు టిక్ చేసుకున్నారో లేదో చూద్దాం, టిక్ చేసుకున్న వాళ్ళకి 1000 ఇద్దాము, టిక్ చేసుకున్న వాళ్ళకి 0 ఇద్దాము, అట్లాంటివి లేవన్నమాట. సో అలాంటివి ఎవరన్నా క్లారిఫై చేయడానికి తమ్నెయిల్స్ పెడతారో తెలీదు, కన్ఫ్యూజ్ చేయడానికి తమ్నెయిల్స్ పెడతారో లేదో తెలియదు. కానీ పెద్ద ఛానల్స్ అట్లనే ఉన్నాయి, చిన్న చిన్న ఛానల్స్ కూడా అట్లనే ఉన్నాయి అనమాట. జెన్యూన్గా గ్రో అవ్వండి, ఖచ్చితంగా పేషెంట్గా ఉండండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆర్గానిక్గా సక్సెస్ అయిన వాళ్ళకి ఫ్యూచర్ ఉందన్నమాట. ఇంతకుముందు కట్ వీడియోస్ కానీ లేకపోతే గ్రీన్ స్క్రీన్ కెమెరా మూసేసి ఇట్లా వీడియోలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ రీయూజ్డ్ పడింది అనమాట. వాళ్ళందరూ మానిటైజేషన్ పోయింది లేకపోతే రీయూజ్డ్ పడింది. ఇట్లా ఎప్పుడు చేయకండి. షార్ట్ కట్స్ ఎప్పుడు ఎంచుకోవద్దు. షార్ట్ కట్స్ ఎంచుకుంటే మీకే నష్టం. మీకు ఎన్ని లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చినా రీయూజ్డ్ కంటెంట్ వచ్చి మీ ఛానల్ డిమానిటైజ్ అవ్వడమో లేకపోతే ఓవరాల్గా గూగుల్ అకౌంట్ డిసేబుల్ అయిపోవడం కన్నా అంతకన్నా బ్యాడ్ థింగ్ ఇంకేం ఉండదు అనమాట. సో జాగ్రత్తగా చూసుకోండి మీ ఛానల్స్ని. మీరు ఇంట్లో మీ పిల్లల్ని ఎలా రైజ్ చేస్తున్నారో, పిల్లల్ని ఎలా పెంచుతున్నారో అలా ఛానల్ని ఆర్గానిక్గా పెంచండి. ఒక్క రోజులోనే మీ పిల్లోడు 20-30 ఇయర్స్ పిల్లోడు అయిపోడు కదా. మంచిగా గ్రో చేసుకోవాలి, మంచి పద్ధతులు నేర్పించాలి. అలాగే ఇక్కడ కూడా ఛానల్ కూడా మంచిగా మీరు డీల్ చేసుకోవాలి. ఇలా డీల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ కట్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావాలనుకుంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.